కొంచెం ఎమోషనల్ గా ఉండొచ్చు. బట్ ఐ వాంట్ టు నో, ఎందుకంటే ఈ వీడియో లైవ్ అయిన తర్వాత మా ఇంట్లో పెద్ద కొట్లాట అవుతుంది డెఫినెట్ గా. మ్యారేజ్ చేసుకోవాలి అంటే నీకు ఎప్పుడైనా భయం అయిందా? నీ ఏజ్ లో ఉన్నప్పుడు నాకు ఆల్రెడీ పెళ్ళైపోయి 3 పిల్లలు పుట్టి మిగతా అన్ని ఫినిష్ చేసేసుకుంటారు కానీ రిలేషన్షిప్ లో ఉండరు. నాకు ఇలాంటి క్వశ్చన్స్ అడగొద్దు. లివ్ ఇన్ రిలేషన్షిప్స్ గురించి నీ ఒపీనియన్ ఏంటి? నాట్ ఇంట్రెస్టెడ్. ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ కానివ్వండి, మీరు లైఫ్ లో బాగుండాలి. ఇంట్లో ఒక అబ్బాయి గాని ఉండుంటే మా మమ్మీ పాటికి ఊరేసుకొని చనిపోతుండేనేమో. డేట్ చేస్తే ఈపులు నువ్వు అన్ని ఏదో తిక్క తిక్క క్వశ్చన్స్ అడుగుతున్నాను. ఇప్పటిదాకా మాకు ఒక ఆర్గ్యుమెంట్ అయ్యింది అనమాట. కొండలవాడ వెంకటరమణ గోవిందా గోవిందా. హలో బ్యూటిఫుల్ పీపుల్, ఐ హోప్ యూ గైస్ ఆర్ డూయింగ్ గ్రేట్. ఈ రోజు నాతో పాటు మా అమ్మ గారు ఉన్నారనమాట. చాలా తెలుగే మాట్లాడేస్తున్నాను. సో ఈ రోజు నాతో పాటు మా మమ్మీ ఉంది. ఇద్దరం కలిసి Q&A వీడియో చేయాలి అని ఎప్పటి నుంచో అనుకుంటున్నాం, బట్ అది పాసిబుల్ అవ్వట్లేదు. సో ఈ రోజు మమ్మీని నేను కొన్ని ఆక్వర్డ్ క్వశ్చన్స్ అడగబోతున్నాను అనమాట. అందరు ఏమనుకుంటారంటే కూల్ కూల్ అనుకుంటారు, షీస్ సూపర్ కూల్ మామ్ అనుకుంటారు, బట్ అస్సలకి కాదు. శ్రీజ కూడా అక్కడి నుంచి నో 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 అంటుంది. మాకు తెలుసు దానికి మేము ఎంత కష్టపడాలో వెనకాల. సో ఈ రోజు మా మమ్మీ ఆ క్వశ్చన్స్ కి ఆన్సర్ చెప్తే మీకు అర్థమైపోతుంది మా మమ్మీ ఎంత కూల్ మామో ఎంత స్ట్రిక్ట్ మామో అనేది. ఫస్ట్ క్వశ్చన్ వచ్చి, మా ముగ్గురులో నీకు ఫేవరెట్ చైల్డ్ ఎవరు? నాకు ముగ్గురు ఫేవరెట్. యాక్చువల్ గా ఇద్దరు పిల్లల తల్లి తండ్రి ఏమంటారంటే మాకు 2 కళ్ళలాగా 2 చెవులాగా, కానీ మాకు ముగ్గురు కదా కాబట్టి ఒకరు గుండె 2 కళ్ళు అయిపోయింది. సరే గుండె ఎవరు మమ్మీ? 2 కళ్ళు నువ్వు, జాను, గుండె. ఇది కవరింగ్ 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 ఏం కాదు, కరెక్ట్ అయిపోయినా. ఈమంటే నీకు ఇష్టం, ఆమంటేనే నీకు ఇష్టం, ఇలా ఉంటది కాబట్టి అలా ఏమీ లేదు. నాకు నా ప్రకారం మా మమ్మీకి జాన్ అంటే ఎక్కువ ఇష్టం అని నేను అనుకుంటా. జాను చూసినావా, సరిపోయిందా? పప్పక్కని అట్లా అంటారు కాబట్టి లేదు. అది కూడా పప్పక్క అంటే ఎట్లా ఇష్టం? పప్పక్కని ఎప్పుడు ఇష్టపడలేదు, బాగా తన్నినా కూడా పప్పక్కని. మమ్మీ కాదు నిజంగా నేను చెప్తా వినండి. మమ్మీ నన్ను కళ్ళల్లో కారం, ముక్కులో కారం, నోట్లో కారం వేసి నిన్ను చేసినంత ప్యాంపరింగ్ ఎవరు చేయలేదు. ఆమె మన దగ్గర నుంచి ఉండకపోతుండే, దూరంగా ఇప్పుడు ప్రేమ తక్కువైపోయింది. దగ్గర ఎప్పుడో ఒకసారి వస్తుండే కాబట్టి ఆమెకి కాస్త ఇంపార్టెంట్ ఎక్కువ ఇవ్వాల్సి వస్తుండే. ఓకే, ఫైనలీ మమ్మీ ఫేవరెట్ చైల్డ్ వచ్చి అది నేనే అన్నమాట. యాజ్ అ పేరెంట్ నీకు ఎప్పుడైనా అనిపించిందా మా ముగ్గురిని స్ట్రగుల్ అవ్వడం చూసి, లేదంటే మన సిచ్యువేషన్స్ ని బట్టి యాజ్ అ పేరెంట్ నేను ఎప్పుడైనా ఫెయిల్ అయినాను, నేను యాజ్ అ పేరెంట్ చేయలేకపోతున్నాను? స్ట్రగుల్ అయినా నా లైఫ్ లో నేను స్ట్రగుల్ అయినా, కానీ నేను మిమ్మల్ని చదివించేటప్పుడు కూడా నేను నా పిల్లల్ని ఇంకో స్టేజ్ లోకి తీసుకెళ్ళాలి, ఇంకో ఇలా కష్టపడ్డా తప్ప నేను ఎప్పుడు మీ ముగ్గురిని నేను చదివియలేకపోతున్నా ఇలా ఏం లేదు. కొంచెం మధ్యలో సిచ్యువేషన్స్ బట్టి అరే నేను ముగ్గురిని కన్నా కానీ వాళ్ళని ఏం చేయలేకపోతున్నా అని ఫీల్ అయినా. తర్వాత మళ్ళీ నార్మల్ అయిపోయింది. ఓకే, ఒకవేళ నేను గాని జాను గాని సీక్రెట్ గా ఎవరినైనా డేట్ చేస్తే నీ రియాక్షన్ ఎలా ఉంటది? ఈపులు ఈపులు ఎందుకు మమ్మీ? సీక్రెట్ గా బికాస్ చెప్పలేదు అంటే. అవును, మళ్ళీ అట్లా చేస్తారు. ఏదైనా చెప్తున్నా కదా, డేర్ గా ఉండాలి. ఒకరిని లవ్ చేసిరు అనుకోండి, చెప్పండి ఇంట్లో, నేను ఒప్పుకుంటా అంటే చూస్తాను, అటు ఇటు చూసి ఒప్పుకుంటాము, పెళ్లి చేస్తాము, అంతేగాని సీక్రెట్ గా చెయ్యాలి, అబద్ధాలు చేయకూడదు, అది నచ్చదు. ఈపుల్ వాగులతో గుర్తు పెట్టుకున్నారా? కూల్ మామ్ అంట, కూల్ మామ్. ఎప్పుడైనా ఈ ముగ్గురు అమ్మాయిల్ని అన్నారు కదా, అబ్బాయి ఉండుంటే బాగుండేది అని ఎప్పుడైనా అనిపించిందా? అలానే ఏం లేదు, కానీ 2 అమ్మాయిల తర్వాత ఒక అబ్బాయి ఉండాలి అనే ఆలోచన ఉన్నది, వాస్తవం అది ఉన్నది. కానీ శ్రీజ పుట్టినాక నాకు ఆ థాట్ కూడా లేదు. సరేలే, ఇంకా కొన్ని రోజులు బాధపడ్డం తర్వాత 3 అమ్మాయిలే కదా, కానీ నేను ఈ రోజు వరకు కూడా నాకు అబ్బాయి లేడు అని ఎప్పుడు ఫీల్ అవ్వను. అలాంటి రిగ్రెట్స్ మా ఇంట్లో అస్సలకి లేవు. అండ్ మా అమ్మ ఒపీనియన్ ఏంటిదంటే, ఒకవేళ ఇదే పరిస్థితిలో మా ఇంట్లో ఒక అబ్బాయి గాని ఉండుంటే మా మమ్మీ పాటికి ఊరేసుకొని చనిపోతుండేనేమో అని మా మమ్మీ అది కూడా అనుకుంటది. స్పెషల్ గా నువ్వు మాత్రం అబ్బాయి అయితే నేను కంపల్సరీ ఊరేసుకుంటాను, ఇది పక్కా. చెప్తున్నా కదా, ఏంది ఇక్కడ మమ్మీ, ఏంది ఇక్కడే నన్ను బద్నాం లేపుతున్నావు మమ్మీ. ఒకవేళ నేను గాని జాను గాని శ్రీజను కన్సిడర్ చేయట్లే బికాస్ షీ స్టిల్ స్మాల్, ఒకవేళ శ్రీజన్ అయినా సరే మా ముగ్గురులో ఎవరైనా ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ కానివ్వండి, లేదంటే
మనం సౌత్ ఇండియన్స్, నార్త్ ఇండియన్ వాళ్ళని పెళ్లి చేసుకున్నా, లేదంటే ఎవరైనా ఫారెన్ అబ్బాయిని చూసి పెళ్లి చేసుకున్నా, నీ ఒపీనియన్స్ ఏంటివి? చెప్తున్నాను కదా, అటు ఇటు చూసి ఓకే అనుకుంటే చేస్తా, పెళ్లి చేసేస్తా. పెళ్లి చేసేస్తావు? నచ్చితే పెళ్లి చేస్తా. ఇంటర్ క్యాస్ట్ అయినా చేస్తాను చెప్తున్నా కదా. సో మా మమ్మీకి అలాంటి అలాంటి ఏం లేదు, అలాంటిది ఏం లేదు. మీరు లైఫ్ లో బాగుండాలి. ఆల్రెడీ నేను మా మమ్మీ వాళ్ళు చూసిన పెళ్లి చేసుకొని నేను సుఖపడింది ఏం లేదు, చరిత్రలోనే లేదు. నేను పెళ్ళైన నాటి నుంచి ఆ ఇంట్లో కష్టపడి 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 బయటకు వచ్చిన. అందుకనే మీకు కూడా అలాంటి కష్టాలు ఉండొద్దంటే నేను ఓకే, మీకు నచ్చి అన్ని విధాలుగా నచ్చితే చేసేస్తా. సో మా మమ్మీకి అలాంటి ఇష్యూస్ ఏమీ ముగ్గురికి లేవు. ఎలా నచ్చితే అలా చేస్తా. ఆల్ సెట్. దునియా గురించి మేము పట్టించుకోం అట్లా. దునియా ఏమి చేయదు వచ్చి. ఫైనలీ మాట్లాడుతుంది మా మమ్మీ. చెయ్యదు కూడా వచ్చి. మా మమ్మీ 10 years లో చాలానే చేంజ్ అయ్యింది. ఫస్ట్ దునియా 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 దునియా. ఇప్పుడు మా మమ్మీ మేము ముగ్గురం పనిచేయడం స్టార్ట్ చేసి కొంచెం మా లైఫ్ లో కూడా మేము ఎదగడం స్టార్ట్ చేసిన తర్వాత అర్థం చేసుకుంది అనమాట. సో ఫైనలీ మా మమ్మీ అర్థం చేసుకుంది. మోస్ట్ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. ఎక్కడో పెడుతున్నావు. ఓకే, లివ్ ఇన్ రిలేషన్షిప్స్ గురించి నీ ఒపీనియన్ ఏంటిది? అంటే అబ్బాయి అమ్మాయి పెళ్లి కాకముందుకే కలిసి భార్యాభర్తల్లాగా ఉండడం. నాకు అది ఇంట్రెస్ట్ ఉండదు, నాట్ ఇంట్రెస్టెడ్. ఇది మాత్రం నేను చాలా ఒప్పుకోను కూడా. ఒప్పుకో? అగైనెస్ట్ నేను దీనికి, కంప్లీట్ గా అగేన్స్ట్ అన్నమాట. సో ఏమున్నా సరే పెళ్లి చేసుకున్న తర్వాతనే. పెళ్లి చేసుకున్నాకనే ఏదైనా రిలేషన్షిప్ అనేది. పెళ్లి చేసుకోకుండా రిలేషన్షిప్లు ఉండి వాడు ఒక విధవగాడు అయ్యి ఉండి దీన్ని వాడుకొని వదిలేసి వెళ్ళిపోతే సేమ్ సంక్రాంతికి మళ్ళీ ఇళ్ళల్లో వచ్చి పడాలి. అంతే తప్ప ఏం లేదు. అది చేసే ప్రతి అమ్మాయి తప్పే. అబ్బాయిలు తప్పే, అమ్మాయిలు తప్పే. వాళ్ళ పేరెంట్స్ ఒప్పుకోవడం కూడా చాలా తప్పే. ఎందుకంటే సొసైటీని మనమేం పాడు చేస్తున్నట్టు. సో మమ్మీ లివ్ ఇన్ రిలేషన్షిప్ కి అగేన్స్ట్. ఓకే, సో మమ్మీకి ఇది ఏంటిదో కూడా తెలియదు, బట్ నాకు కూడా తెలియదు. రీసెంట్ గా ఇది ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందో కూడా తెలియదు అనమాట. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి, సిచ్యువేషన్షిప్ మీద నీ ఒపీనియన్ ఏంటిది? అంటే సిచ్యువేషన్షిప్ అంటే నాకు కూడా అంత కరెక్ట్ గా తెలియదు. అబ్బాయివి, నేను అమ్మాయిని, మన ఇద్దరికి ఫీలింగ్స్ ఉన్నాయి. నువ్వు నన్ను ఇష్టపడుతున్నావు, నేను నిన్ను ఇష్టపడుతున్నా, కానీ మన ఇద్దరికి ఒక బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ లాగా ట్యాగ్ ఇవ్వకుండా మిగతా అన్ని ఫినిష్ చేసేసుకుంటారు, కానీ రిలేషన్షిప్ లో ఉండరు. ఫీలింగ్స్ వచ్చినప్పుడు అన్ని అయిపోతాయి, దాని తర్వాత నార్మల్. నాకు ఇలాంటి క్వశ్చన్స్ అడగొద్దు. నాకు ఇలాంటి క్వశ్చన్స్ ఆన్సర్స్ ఇవ్వడమే ఇష్టం ఉండదు. నువ్వు అన్ని ఏదో తిక్క తిక్క క్వశ్చన్స్ అడుగుతున్నావు. మమ్మీ ఆక్వర్డ్ క్వశ్చన్స్ అంటే ఇట్లనే ఉంటాయి. మా ఫోన్స్ ఎప్పుడైనా నువ్వు చెక్ చేసినావా? మీరు పాస్వర్డ్లు పెట్టుకున్నాక ఫోన్లు ఎక్కడ నుంచి చెక్ చేస్తారమ్మా? అసలు ఎప్పుడు చెక్ చేయలేదా మమ్మీ? చెక్ చేయలేదు మమ్మీ, చెక్ చేయలేదు. నా మీద ఒట్టి నిజము. ఇప్పుడు దేవుని మమ్మీ నాకు కూడా వీళ్ళు ఎప్పుడైతే ఐఫోన్స్ ఏ ఫోన్ అయినా సరే వీళ్ళు పాస్వర్డ్స్ పెట్టుకున్నప్పటి నుంచి నేను ఎప్పుడు వీళ్ళ ఫోన్ దగ్గరికి వెళ్ళను. కాల్స్ వచ్చినప్పుడు మాత్రమే చూస్తా. అంటే అది ఫోన్ మోగినప్పుడు వీళ్ళు లేనప్పుడు ఫోన్ చూస్తా, పలానా వాళ్ళు ఫోన్ చేసిరని చెప్తా, అంతే తప్ప నీ ఫోన్ కి ఏం మెసేజ్ వచ్చింది, ఏం మెయిల్ వచ్చింది, ఇలాంటివి ఏం చూడదు. మమ్మీ ఫోన్లు చెక్ చేసిందా లేదా శ్రీజ? అప్పుడు చెక్ చేసిన. అదే నేను అడిగేది, ఎప్పుడు ఒకప్పుడు చేసినావా లేదా? చేసిన. సో మమ్మీ మా ఫోన్లు చెక్ చేసింది. చేసిన మమ్మీ? అదే చెప్తున్నా కదా, ఇప్పుడు ఫోన్స్ అయితే నేను చెక్ చేయట్లేదు. నాకు నమ్మకం వచ్చినాక ఫోన్లు చెక్ చేయడం మానేసుకున్నా. నా జాగ్రత్తలో నేనున్నా కొన్ని రోజులు, ఆ తర్వాత అంటే ఫోన్ చెక్ చేయడమే జాగ్రత్తనా? అలా అని కాదు, నా భయం నాది. అచ్చా, సో పేరెంట్స్ ఫోన్ చెక్ చేయడం తప్పు నా ప్రకారం? తప్పు కాదు, తప్పున్నారేం కాదు. నువ్వు నా ఏజ్ లో ఉన్నప్పుడు మ్యారేజ్ చేసుకోవాలి అంటే నీకు ఎప్పుడైనా భయం అయిందా? నీ ఏజ్ లో ఉన్నప్పుడు నాకు ఆల్రెడీ పెళ్ళైపోయి 3 పిల్లలు పుట్టి నేను జాబే చేయడం స్టార్ట్ చేసిన, ఇంట్లో కష్టాలు అనుభవించి. నీకు పెళ్లి అంటే ఏంటో తెలియని ఏజ్ లోనే పెళ్లి చేసేసి, చేసుకోవాలి అనే థాట్ కూడా లేకుండానే పెళ్లి చేసేసి. నాకు చదువుకోవాలి అని ఇంట్రెస్ట్ ఉండే, నా చదువుని అక్కడ ఏమంటారు గంగలో కలిపేసి పెళ్లి చేసి. సో మమ్మీకి పెళ్లి అనే ఒక కాన్సెప్ట్ గురించి అర్థం చేసుకునే లోపే మమ్మీకి పెళ్లి చేసేసినారు. మమ్మీకి 17 years ఉన్నప్పుడు పెళ్ళయింది. మమ్మీ 17 years ఉన్నప్పుడు పెళ్ళయింది. ఇప్పుడు చూడండి మాకు ఎంత ఫ్రీడమ్ ఇచ్చిందో మా మమ్మీ. ఎంత ఫ్రీడమ్ ఇచ్చినా. మేము ముగ్గురము మా
వర్క్ లైఫ్ స్టైల్ అండ్ అట్లనే పండగలు కానివ్వు లేదంటే ఫంక్షన్స్ అవనివ్వు రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ఉంటాం కదా, నీకు ఎట్లా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉంటా, ఎందుకంటే ట్రెడిషనల్ గా ఉంటారు, మోడర్న్ గా ఉంటారు, అన్ని విధాలుగా తయారవుతారు కాబట్టి ఎక్కడ ఎలా ఉండాలో అలానే ఉంటారు మా పిల్లలు. సో మా మమ్మీ సూపర్ ప్రౌడ్ అన్నమాట మా గురించి. ఎక్కడ ఎలా బట్టలు వేసుకోవాలి, ఎక్కడ ఎలా ఉండాలి, దాన్ని బట్టి మేము ఫాలో అవుతారు ఫాలో అవుతాం కాబట్టి ఫాలో 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 మై మామ్ ఇస్ హ్యాపీ. మమ్మీ హ్యాపీ కాబట్టి ఇంకెవరి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. మనందరం కలిసి ఉంటున్నాం కదా, ఇప్పుడు జాను, నేను, నువ్వు, శ్రీజు అందరం, మాతో పాటు ఇద్దరు ముసలోళ్ళు కూడా ఉంటారు, పుష్పమ్మ అండ్ భాగ్యమ్మ. సో ఇంతమంది ఉంటాం కదా, ఉన్న తర్వాత కూడా నీకు ఎప్పుడైనా లోన్లీగా ఫీల్ అవుతావా? ఏం అవ్వదు, ఎందుకంటే ఇక్కడ లోన్లీ అయితే ఆమె నేను ఇక్కడ ఏమన్నా కొంచెం నాకు డిస్టర్బ్ అనిపించింది అనుకో, కాలనీకి వెళ్ళిపోతా. మా ఉప్పలమ్మ సొసైటీ ఉంది, అందులోనే ఎంజాయ్మెంట్. ఆమె ఇంటికన్నా ఎక్కువ అక్కడనే ఎంజాయ్మెంట్ అన్నమాట. అమ్మవారి సేవలోనే నాకు అన్ని హ్యాపీనెస్ దొరుకుతాయి. నా గురించి, నీ ఫేవరెట్ కూతురు గురించి. ఫేవరెట్ నువ్వు అని చెప్పలేదే, నేను ముగ్గురు అని చెప్పిన. మళ్ళీ ఇప్పుడు పుల్లలు పెట్టాకు నువ్వు. మా ముగ్గురు, సారీ మళ్ళీ ముగ్గురు అని ఎందుకంటున్నా, చేయొచ్చు, తప్పేం లేదు. నేనేం చెప్పలే ఆమె ఫేవరెట్ అని చెప్పలే, నువ్వు ఫేవరెట్ అని చెప్పలే, ఆమె ఫేవరెట్ అని చెప్పలే. నేను చెప్పిన ముగ్గురులో కూడా ఫస్ట్ నుంచి ప్రిపేర్ నీకే ఇచ్చిన. నాకు బెల్టులు ఇరిగినాయి, కట్టలు ఇరిగినాయి, గిన్నెలు సొట్టబడినాయి, బ్యాగులు. మీరు అసలుకి ఒక పేరుంది ఇవ్వండి, ప్రతి ఒక్క వస్తువుతోని నాకు దెబ్బలు పడినాయి. అసలుకి నవ్వుతుంది మళ్ళీ. నేను కాలేజ్ నుంచి ఇప్పటిదాకా నాలో ఏమైనా చేంజెస్ చూసినావా? చేంజెస్ సేమ్ ఉన్నావు, కాలేజీ నుంచి ఇప్పటి వరకు సేమ్ ఉన్నావు. మేము వద్దన్న పనులు మేము చేసి వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అక్కడ వెళ్ళొద్దు అంటే అక్కడ వెళ్ళి నేను చూసే వస్తా అంటది, ఆ టైప్ మనిషి. అయితే నేను చేంజ్ అవ్వలేదా? చేంజ్ అంటే అయినావు, టైంని బట్టి అంటే బాధ్యతలు తీసుకోవడం అన్ని చేంజ్ అయినావు. కానీ ఫ్రెండ్స్ మాత్రం వద్దు అంటే నేను వెళ్తా. నాకు ఉన్నదే బోషు బొకానం ఓరో ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్. ఉన్నది కూడా నలుగురు బాయ్సే ఫ్రెండ్స్, అమ్మ క్లోజ్ ఫ్రెండ్స్. ఎవరు మనం సేఫ్ గా చూసుకుంటే, హ్యాపీగా చూసుకుంటే వాళ్ళే ఫ్రెండ్స్. నాకు కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఈ రాత్రికి రండిరా అంటే వస్తారు. అట్లాంటి వాళ్ళు ఉండాలి తప్పించి 100 మందిని పెట్టుకొని. ప్రాచీ ఉంది కదా నాకు దోస్తు, కానీ అది దూరంగా ఉంది, ఏం చేయలేను నేను. నీకు ఇది కొంచెం ఎమోషనల్ గా ఉండొచ్చు, బట్ ఐ వాంట్ టు నో, నీకు నా తరఫు నుంచి ప్రణవి నా స్ట్రగుల్స్ ని అర్థం చేసుకుంటాదా అని ఎప్పుడైనా అనిపించిందా? అర్థం చేసుకుంటానే అనుకుంటున్నా. నీ బాధలు గానీ, నీ పెయిన్ గానీ ప్రణవి నాది అర్థం చేసుకుంటుంది అని అనుకుంటావా, లేదంటే అర్థం చేసుకోదు అని అనుకుంటావా? అర్థం చేసుకుంటారని అనుకుంటా. నువ్వు ఒక్కదానివే కాదు, నాకు ముగ్గురు అర్థం చేసుకుంటారు. ఇప్పుడు ఇది నా వీడియో కదా, అందుకోసం అడుగుతున్నా. అర్థం చేసుకుంటావని అనుకుంటున్నా. మా మమ్మీ సేఫ్ సైడ్ లో ముగ్గురిని యాడ్ చేస్తుంది, ఎందుకంటే సైడ్ లో కాదు ఇది. ఎందుకంటే ఈ వీడియో లైవ్ అయిన తర్వాత మా ఇంట్లో పెద్ద కొట్లాట అవుతుంది డెఫినెట్ గా. బి రెడీ ఫర్ ఇట్. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా గోవిందా, అంతే ఇంకా గోవిందా. నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్ లో నన్ను ఎలా చూడాలనుకుంటున్నావు? ఇయర్స్ లోనా? నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్ అంటే నెక్స్ట్ 5 years లో అట్లా ఎలా చూడాలనుకుంటున్నావు? ఇప్పుడు యూట్యూబ్ లో బాగా ఎదిగింది, ఇంకా ఎదగాలని. తర్వాత నెక్స్ట్ మ్యారేజ్ చేసుకోవాలి, మ్యారేజ్ చేసుకొని ఇక్కడ సెట్ అయిపోవాలి. అక్కడనే గారింట్లో మళ్ళీ ఎలాంటి ప్రాబ్లం లేకుండా అత్త మామని మంచిగా చూసుకొని అక్కడ సెట్ అయిపోవాలి. ఎప్పుడైనా నువ్వు నాకు తెలియకుండా సీక్రెట్ గా, అరే నా కూతురికి ఇంకా పెళ్లి కాలేదు, ఇంకా సెటిల్ అవ్వలేదు అని ఎప్పుడైనా టెన్షన్ తీసుకొని వరీడ్ అయిన రోజులు ఉన్నాయా? అవుతున్నా, ఇప్పుడైతే అవుతున్నా. ఈ పాటికే సెటిల్ అయ్యి ఆమెకి మ్యారేజ్ చేయాలనుకున్నా, కానీ కాలేదు. ఆలోచిస్తా ఒక్కొక్కసారి మ్యారేజ్ అంటే ఒకసారి చేసుకొని ఇంకా 2-3 ఏళ్ళు అంటది, ఇప్పుడే నాకేం దక్కపోయింది అంటది. ఇలాంటి టైం. బట్ ఇప్పుడు హ్యాపీగా ఉన్నాం కదా మమ్మీ. హ్యాపీనెస్ కాదు కదా మమ్మీ, ఒక ఏజ్ వచ్చినాక నీ తర్వాత కూడా చెల్లెళ్ళు ఉన్నారు, వాళ్ళ గురించి కూడా. ఇక్కడ రిస్ట్రిక్షన్స్ ఏం లేవు కదా మమ్మీ. లేవు, అలా తప్పది. నేను చేసుకున్న తర్వాతనే అలా కాదు, అది కాదు, అదొక సిస్టమేటిక్ ఉంటుంది. అంటే ఇప్పుడు నువ్వు చేసుకోకుండా చెల్లి వాళ్ళు చేసుకోవాలి అని రూల్ లేదు అని నేను అన్నాను, కానీ అదొక పద్ధతి ఇంట్లో పెద్ద. నా ప్రకారం ఏంటిదంటే, ఒకవేళ జాను ఫస్ట్ ఎవరినైనా లవ్ చేసినా, లేదంటే ఆమెకి ఏమైనా సంబంధాలు వచ్చినా జాను చేసుకోవచ్చు. దాని తర్వాత నాకు నచ్చితే నేను చేసుకోవచ్చు, శ్రీజ చేసుకోవచ్చు. ఇక్కడ పర్టికులర్ గా ఆర్డరే ఫాలో అవ్వాలి అనేది నాకైతే ఉంది. అది నీకు లేదేమో కానీ నాకుంది. ఫస్ట్
ఎస్ నాకు మాత్రం ఉంది. పెద్ద కూతురికి పెళ్ళయ్యి పెద్ద అల్లుడు రావాలి, నెక్స్ట్ వాళ్ళ కన్యాదానం వాళ్ళే చేయాలి, అదొక సిస్టమేటిక్ వేగా పోవాలి పోవాలి అనేది సో నా పద్ధతి. మమ్మీ వరి అవుతుందంట. అంత. ఏదైనా ఒక అడ్వైస్ నువ్వు ఇవ్వాలి అది చెప్తున్నాను అనుకొని చూడండి, అడ్వైస్ అన్నది కదా, ఫ్రెండ్స్ ఎంబడి ఎప్పుడైనా వెళ్ళినప్పుడు వద్దు వద్దు మా అన్న అనుకో, నేను ఎక్కడ వెళ్తున్నా ఇక్కడ దాకే కదా వస్తా. బట్ ఇట్స్ కంప్లీట్లీ అన్ఫేర్. నేను చెప్తా ఎందుకనేది. నాకు హార్డ్లీ ఒక 2-3 ఫ్రెండ్స్ ఉన్నారు సరేనా. ఫ్రెండ్స్ అని కాదు, నేను సిచ్యువేషన్ బట్టి చెప్తున్నా. ఫ్రెండ్స్ కానివ్వు ఇక్కడైనా సరే, ఢిల్లీలో, ముంబైలో, లేదంటే చెన్నై, తిరుపతి, ఎవరైనా నా ఫ్రెండ్స్ ఎవరున్నా సరే, ట్రస్ట్ మీ, నేను ఈ 9 years లో ఎంత కష్టపడి ఎంత వర్క్ చేసిన అంటే అసలు ఫ్రెండ్స్ పార్టీస్ లేదు, ఫంక్షన్స్ అటెండ్ లేదు, ఏమీ లేదు. అండ్ ఇప్పుడు కూడా నేను మోస్ట్లీ ఒక ఆంటీ లాగా ఇంట్లోనే ఉంటా, పూజలు చేసుకుంటా, లేదంటే మా మమ్మీతో నాగో ఆ షాప్ దగ్గర ఉప్పలమ్మ మీటింగ్ ఉప్పలమ్మ మీటింగ్ కి కూడా పోతా ఆంటీ లాగానే. ఎప్పుడో ఒకసారి నా ఫ్రెండ్స్ చలో బయటికి పోదాము అని అన్నప్పుడు నేను బయటికి పోతే, ఎందుకు పోతున్నావు, అవసరమా, అరే నేను మొత్తం దునియా మొత్తం తిరిగి వచ్చిన బయట సరేనా, అరే లేక నేను పోతా అంటే ఇప్పుడు ఇంత ఏజ్ వచ్చిన తర్వాత కూడా వద్దంటే అఫ్ కోర్స్ నాకు కూడా కోపం లేస్తుంది. అదేదో చెప్పడం ఎందుకు అనిపించుకోవడం, అది చెప్పడం కాదు, అదే అర్థం చేసుకోవాలి కదా యాజ్ అ మదర్ కూడా. అరే అది ఒకవేళ చెడిపోవాలి లేదంటే నేను అర్థం చేసుకోకపోతే మీరు ఈ రోజు ఈ సిచ్యువేషన్ లో అసలు ఉండరు, ఇంత ఫ్రీడమ్ గా కూడా ఉండరు. అదే నువ్వు లోపల మింగేస్తున్నావు అంటే అది తప్పు, నేను అగ్రీ చెయ్యను. నేను ఎప్పుడో ఒకసారి నేను బయటికి పోదామంటే నా ఫ్రెండ్స్ తోని, అది కూడా ఈమెకి ప్రాబ్లం. ఈ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నా. మమ్మీ అసలుకి ఇట్లాంటి వీడియోలు చేయాలంటే భయపడుతుంది, బికాస్ జనాలు ఎలా రియాక్ట్ అవుతారు ఏంటిది అనేది. ఇది జస్ట్ నా ఒపీనియన్ అండ్ మా మమ్మీ ఒపీనియన్. మీ ఒపీనియన్ కంపల్సరీ మాలాగానే ఉండాలి అని మాత్రం ఎక్కడా రూల్ లేదు. మేము ఇలానే ఉన్నాము, మేము ఇలానే ఆలోచిస్తాము. సో నచ్చిన వాళ్ళకి డెఫినెట్ గా డూ లెట్ us know in the comment section. నచ్చిన వాళ్ళకి we can't help it. కొంచెం లైట్ హార్టెడ్ గా తీసుకోండి. నో నెగటివ్ కామెంట్స్ in the comment section, because మా మమ్మీ వీడియో లైవ్ కాగానే కామెంట్స్ చదువుతూ ఉంటది కాబట్టి నో నెగటివ్ కామెంట్స్ పెట్టేటప్పుడు మాత్రం ఆలోచించండి, మీ అక్క చెల్లి ఎలా ఉంటుందో అలానే అనుకొని ఆలోచించి కామెంట్స్ పెట్టండి. నాకని కాదు, ఎవరికైనా సరే. ఓకే బాయ్ అని చెప్పు మమ్మీ. మా మమ్మీకి ఇప్పటికి 4-5 ఫోన్లు వచ్చినాయి పక్కన గల్లీ నుంచి. అలానేం లేదు, ఎవరు చేస్తున్నారో బేసిక్ గా అక్కడ ఆంటీ వాళ్ళు టైం అయిందనమాట, ఇంకా రాలేదేదబ్బా అని ఫోన్ చేస్తుంటే ఇక్కడ వీడియో ఇడిచిపెట్టి కూతుర్ని ఇడిచిపెట్టి పోవాలని చూస్తుంది. సో కనీసం మమ్మీ తృప్తిగా బాయ్ అయినా చెప్పు. వెళ్ళిపోవచ్చు అని బాయ్ అంట. ఓకే, ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. See you guys in the next vlog. నువ్వే బంగారం అనుమా. See you guys in the next vlog. See you guys in the next vlog. Bye. Bye. Bye.